తెలిసినప్పుడు పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళి కష్టపడి తెచ్చుకొని వండుకొని ఏం చేయాలి? తినాలి. కానీ నేను ఇంట్లో పడుకొని నా కడుపు నిండిపోవాలి అదే నిండిపోద్ది అనుకుంటే కొన్నాళ్ళ కడుపు ఏమైపోద్ది? ఎండిపోద్ది. బలహీనపడిపోతాం, నిస్తత్తువుగా మారిపోతాం, ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మరణం ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. మరణం తర్వాత వేరే దారి ఏమీ లేదు. వెళితే నిత్య జీవానికి వెళ్ళాలి, లేదంటే నిత్య వేదనకి వెళ్ళాలి. నిత్య వేదనకి వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడు మాదిరిగా బతికితే సరిపోద్ది. నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు చెప్పినట్టు బతకాలి. ఇప్పుడు రెండూ మనకు తెలుసు. తెలియని వాళ్ళం ఏం కాదు, అంత వెర్రోళ్ళు ఏం కాదు, మనం అంత తెంగరోళ్ళు ఏం కాదు, అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా బతికితే నిత్య జీవానికి వెళ్తామన్న సంగతి తెలుసు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా బతకపోతే నిత్య వేదంలోనికి వెళ్తామన్న సంగతి మనకి తెలుసు. బట్ మనం ఏది చూజ్ చేసుకుంటున్నాం చెప్పండి? ఏది చూజ్ చేసుకుంటున్నాం? నిత్య జీవానికి వెళ్ళే విధంగా బతకటాన్ని చూజ్ చేసుకుంటున్నావా? నిత్య వేదనకి వెళ్ళే విధంగా బతకటాన్ని చూజ్ చేసుకుంటున్నావా? ఏది మనం చూజ్ చేసుకుంటున్నా మీరు చెప్పాలి నాకు. ఈ రాత్రికాల సమయంలో, ఈ చివరి రోజు సభలో మీ అంగీకారం ఏంటి? మీ ఆలోచన విధానం